ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ దేవుని పేరిట శుభాభివందనాలు. నాకున్న ఆధారం నీవేగా, నాకున్న ఐశ్వర్యం నీవేగా, నాకున్న ఆధారం నీవేగా, నాకున్న ఐశ్వర్యం నీవేగా, నాకున్న బలము నీవే, నాకున్న ఘనత నీవే, నాకున్న బలము నీవే, నాకున్న ఘనత నీవే, నాకున్న తోడు నీవే నా యేసయ్యా, నాకున్న నీడవు నీవే, నాకున్న తోడవు నీవే నా యేసయ్యా, నాకున్న నీడవు నీవే, నాకున్న ఆధారం నీవేగా, నాకున్న ఐశ్వర్యం నీవేగా. హల్లెలూయా. ప్రియులారా, నాకున్న ఆధారం నీవేనని దావీదు 3వ కీర్తన 5వ వచనంలో ఈ రకంగా చెప్తూ ఉన్నారు. ఏమని అంటాడంటే, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. తనకి ఎన్నో శ్రమలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, తరమబడేటటువంటి స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో కూడాను తను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. ఒక శ్రేష్టమైనటువంటి మాటను ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. ఏమంటున్నాడంటే, నాకు ఆధారమైనటువంటి దేవుడు నాకున్నాడు కాబట్టి నేను చక్కగా ఉంటాను. ఎంత చక్కగా ఉంటానంటే, ఇప్పుడు నేను పడుకుంటాను, నిద్రపోతాను, మళ్ళీ లేస్తానని చెప్తూ ఉన్నారనమాట. వీళ్ళారా, మరి ఈ మాటలు వింటున్న మనకు ఎవరు ఆధారంగా ఉన్నారు? కొన్నిసార్లు మనము ఒక్కొక్కరి మీద ఆధారపడగా వారు చేసినటువంటి కొన్ని కార్యాలను బట్టి మనము ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురయ్యి, వారు నన్ను ఈ రకంగా బాధ పెట్టారు, ఈ రకంగా నేను మోసపోయాను, నాకున్నటువంటి స్నేహబంధము బంధువర్గము వీరేనని వారిని నమ్మాను, నమ్మి ఉండగా వారికి నాకున్నటువంటి ఆ యొక్క సీక్రెట్స్ అన్నీ చెప్పుకున్నాను, కానీ ఈ రోజున నన్ను ఈ రకంగా బాధ పెడుతున్నారు, వారే నాకు ఆధారం అనుకున్నాను అని చెప్పి బాధపడుతున్న స్థితిలో కనుక ఉన్నట్లయితే, దావీదులాగా మనము దేవునిని ఆధారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు కూడా ఒక భరోసా ఉంటుంది. ప్రియులారా, ఎవరు మనకు ఆధారమై ఉండాలి అని అంటే, దేవాతి దేవుడు ఆధారంగా ఉండాలి. ఖచ్చితంగా మనుషులను కనుక మనం నమ్ముకుంటే ఏదో ఒక రోజుకి ఇబ్బందికి గురవుతాం. అయితే రాజులను నమ్ముకొనుట కంటే, అధికారులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు అని చెప్పి దావీదు ఎందుకు చెప్పాడు అని అంటే, తనకి శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని మీద ఆయన ఆధారపడ్డాడు. ఈ క్షణమందు ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నిందొచ్చినప్పుడు, అవమానంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నావు? ఈ క్షణమందు గనుక నేను నా దేవుని మీద ఆధారపడతాను. ఎందుకంటే ఆయన నన్ను సృష్టించినటువంటి దేవుడు, ఆయన నన్ను బలపరచగలిగినటువంటి దేవుడు, ఆయనే నాకు ఆధారము. అయ్యా, నీవు తప్ప నాకు ఎవరున్నారు ఈ లోకంలో, నీవు ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదయ్యా అని చెప్పి దేవుని మీద కనుక మనం ఆధారపడగలిగితే ఆయన ఖచ్చితంగా ఈ రోజున పడిపోయిన స్థితిలో ఉన్నావేమో కానీ ఖచ్చితంగా ఆయన లేపుతాడు. మికా గ్రంథంలో 7వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు మికా భక్తుడు, ఇప్పుడు నా పరిస్థితిని బట్టి నేను పడిపోయి ఉన్నాను, అయితే నా శత్రువా నా మీద నీవు అతిశయించమాక, సంతోషించమాక, నేను ఖచ్చితంగా లేస్తాను. ఎందుకనంటే నేను నమ్మినటువంటి దేవుడు నాకు ఆధారముగా ఉన్నాడు, నేను పడిపోయినను తిరిగి లేచదను అనేటటువంటి ఒక భరోసాను తెలియపరుస్తూ ఉన్నారు. మన కొరకు మరణించి తిరిగి లేచిన యేసయ్యను గనుక మనము ఆధారము చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవాతి దేవుడైతే మన విషయంలో కలుగజేసుకొని మనం ఏ విషయంలోనైతే బాధపడుతున్నామో ఆ బాధను తొలగించగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆ విషయమును దావీదు తెలుసుకున్నాడు కనుక ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను యెహోవాను ఆధారం చేసుకున్నాను, యెహోవా నాకు ఆధారము కనుక నేను పండుకొని నిద్రపోయి లేచదను. ప్రియులారా, మనం ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నాం? ఖచ్చితంగా మనుషుల మీద ఆధారపడితే కనుక ఖచ్చితంగా మనకేముంటుందంటే కన్నీటి
పరిస్థితి రానున్నది. ఎందుకనంటే మనుషులను నమ్మి మోసపోయిన వారు అనేకులు ఉన్నారు. దావీదు కూడా ఆ అనుభవం గురించే చెప్తూ ఉన్నారు. నేను దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాను. ఈ క్షణమందు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? యేసయ్య దగ్గరకు వచ్చి నీవే నాకు ఆధారమయ్యా అని అడగగలిగితే ఖచ్చితంగా ఆయన నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితిని అనుకూలపరిచి అననుకూలమైన స్థితి నుంచి ఆశ్చర్యకరమైన ఆశీర్వాదపు అనుభవంలోనికి ఆయన నడిపించగలుగుతారు. ఎందుకనంటే ఆయన మీద ఆధారపడినటువంటి దావీదును దేవాతి దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి నడిపించారు. క్షణమందు అయ్యా నా పరిస్థితిని మార్చు అని దేవుని మీద నీవు ఆధారపడడానికి కనుక ప్రయత్నించినట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. నేను గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధుడు అయిన దేవాని ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు. అయ్యా నీ మీద ఆనుకొని నీవే ఆధారముగా నిలబడినటువంటి దావీదును దీవించిన రీతిగా ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులను ప్రభువా మీరు దీవించినందుకు వందనాలు. వారు నిన్ను ఆధారము చేసుకొని ఉండగా దావీదును ఏ రకంగా దీవించనో అటు రీతిగా వారికి ఉన్నటువంటి అననుకూలమైన పరిస్థితులన్నింటినీ అనుకూలపరచి వారి నోట నవ్వుంచేటటువంటి కార్యాలను మీరు చేసి వారిని ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న సమస్య ఇదయ్యా అని చెప్పి ఏదైతే నీతో పంచుకుంటూ ఉన్నారో ఆ మాటలు మీరు విన్నారు కనుక వారి యొక్క హృదయ వాంఛను తీర్చి వారి నోట నవ్వుంచే కార్యాలను జరిగించినందుకే స్తోత్రం చెల్లిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల యొక్క హృదయ వాంఛను తీర్చిన ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగా కానీ చెప్పబడినటువంటి వాగ్దానమును ప్రభువా వారి జీవితంలో నెరవేర్పును జరిగించి పెట్టమని వారి నోట నవ్వు ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.